తీసిన, కానీ అప్లోడ్ చేద్దామా వద్దా అన్నట్టు చేయలేదు. ఆల్మోస్ట్ ఈ వీడియో తీసి కూడా 2 months అవుతుంది. చాలా సింపుల్గా ఉయ్యాల తెచ్చి వేసుకున్నామండి. మా రిలేటివ్స్ని కూడా ఎవరిని ఇన్వైట్ చేయలేదు. అనుకోకుండా ప్లానింగ్ లేదు అసలుకి. మా ఇంటి పక్కన వాళ్ళని పిలిచి మా పేరెంట్స్ అండ్ మా హస్బెండ్ నేను ఇలా ఎంత సింపుల్గా చేసుకున్నాం. అయినా సిచ్యుయేషన్ ఏం బాగాలేదు, మాకు హాస్పిటల్ ఖర్చులు చాలా అయినాయి, హెల్త్ కూడా బాగాలేదు, అందుకే అప్లోడ్ చేయలేదు. ఈ వీడియో అయితే ఎలా ఉన్నా మీరే చూసి కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. మా బంజారాస్లో అయితే ఇలా 5 members వరకు ఉయ్యాలలో శనగలు పోస్తారు. పోసిన తర్వాత పడుకోబెడతారు. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో అండి. ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి. అసలు ఎలా తీయాలో కూడా అర్థం అవ్వట్లేదు. అయినా నాకు వచ్చినట్లు నేను ట్రై చేస్తున్నా. కొంచెం మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుండి ఇంకా లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. నాకు వచ్చినట్టు నేను ట్రై చేస్తూ నాకు వచ్చినట్టు నేను వీడియో తీసి పెడతాను. కొంచెం మీరు చూసి సపోర్ట్ చేయాలి. మెత్తని ఉయ్యాల పొత్తిళ్ళలోని పున్నమి రాసుకు పువ్వుల ఉయ్యాల. నువ్వు ఆడుకుని నెక్స్ట్ నుండి ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి. ఎలాంటి వీడియో అయినా సరే తీయడానికి ట్రై చేస్తా. మా పేరెంట్సే ఉయ్యాల తీసుకొచ్చారు. ఇలా చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసినాము. అసలు ఇలా చేస్తామని కూడా మేము అనుకోలేదు. అనుకోకుండా సడన్గా చేసేసినాం. ఇక్కడైతే మా మమ్మీ మా చిన్నోడికి కత్తి బిళ్ళ కాళ్ళ కడాలు అయితే పెడుతుంది. అవి కూడా మా పెద్ద పాపకి మా పేరెంట్సే పెట్టినారు. అవే ఇంకా మా బాబాకు కూడా పెట్టేసినారు. ఇంకేమన్నా పెట్టాలనుకుంటే తర్వాత పెడతాంలే, ఇప్పుడు సిచ్యుయేషన్ ఏం బాగాలేదు కదా అనేసి ఏం పెట్టలేదు. మేము కూడా అంత ఫోర్స్ ఏం చేయలేదు మా పేరెంట్స్ని. వాళ్ళకి నచ్చినప్పుడే పెడతారులే అనుకున్నాం. ఇంకా బర్త్డే వరకు ఏమన్నా వాళ్ళకి నచ్చింది పెడతారేమో అనేసి అంత ఫోర్స్ చేయలేము. ఇంకా వాళ్ళు పెట్టింది పెడతారు. ఫైనల్గా నాకు 2 పాపల తర్వాత బాబు అయితే పుట్టిండు. ఇదైతే నా ఫస్ట్ వీడియో కదా, అందుకే అసలు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ నుంచి మంచిగా ట్రై చేస్తా. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నుంచి ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. అసలు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు, ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లే. నెక్స్ట్ నుంచి బెస్ట్గా ట్రై చేస్తా.